చాలు రాధా, చాలు, ఇంకేం చెప్పకు. అందుకే నా శీలం పోయిందన్న విషయం లోకానికి తెలియక ముందు నేను చావాలనుకున్నాను. నన్నెందుకు కాపాడారు? రాధా, చావు ఒక్కటే అన్నిటికీ పరిష్కారం అనుకుంటే అది పిచ్చితనం. నీ భర్త మనసున్నవాడు. నిజం తెలిస్తే నిన్ను తప్పకుండా ఆదరిస్తాడు. వాడి సంగతి నాకు తెలుసు. పద. నన్ను క్షమించు రాజా. ఇంత జరిగిన తర్వాత కూడా తను నేలుకోవడానికి నేను మహాత్ముణ్ణి కాదు, మామూలు మనిషిని. మురళి, ఈవిడ జీవితం పాడవకూడదని ఆలోచించే నువ్వు ఈవిడ నేలుకుంటే మరి నా జీవితం ఏమవుతుందో ఆలోచించావా? రేపు మేమిద్దరం కలిసి రోడ్లో వెళ్తుంటే వీడే చెడిపోయిందని మొగుడని ఊళ్ళో జనం నా మొహాన ఉమ్మేరు. తప్పుగా మాట్లాడుతున్నావు మురళి. యాదృచ్ఛికంగా చెడిపోయిన ఒక ఆడదానికి నువ్వు జీవితాన్ని ప్రసాదించావని అందరూ నిన్ను పొగుడుతారు. దయచేసి మానవతా దృక్పథంతో తన పరిస్థితిని అర్థం చేసుకుని ఓ నిర్ణయానికి రా. తొందరపడద్దు. మానవత్వం, త్యాగం అవన్నీ ఇతరులకు చెప్పడానికి, మనకు కాదు. అంటే విప్లవంతోనే ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలని తెగ కవితలు రాశావే, దానికేంటి అర్థం? పోర్ బాయ్, నువ్వు ఆ రూట్లో వచ్చావా? మోడర్న్ కవితలకి మంచి బిజినెస్ ఉంది, అందులోనూ విప్లవ కవితలకి మంచి మార్కెట్ ఉంది. నాకు తోచిన భావాలనే కవితలుగా రాశాను. దాంతో డబ్బు, పేరు, పలుకుబడి అన్ని సంపాదించాను. నా దృష్టిలో కవిత్వం అనేది చిన్న పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే పెద్ద బిజినెస్. నువ్వేదో అభ్యుదయ భావాలు గల విప్లవ కవిని నీ గురించి పొరపడ్డం చూడు, అది మా తప్పు. నువ్వు మానవత్వం లేని మృగానివి. మానవత్వం లేదని తెలుసుకున్నావుగా, ఇంకా ఎందుకు ఇక్కడి నుంచి చూడటం? వెళ్తానురా, కానీ అంత తెలిగ్గా నేను వదిలేసి వెళ్తాననుకోకు. నిన్ను బోన్లో నుంచోపెట్టి నీ పొరుగు తీస్తాను. నీ భార్య రాధ చెడిపోయిందని నువ్వెలా నిరూపిస్తావో అందుకెవరో సాక్ష్యం చెప్తారో కోర్టులో తెలుసుకుందాం. నేను సిద్ధంగా ఉన్నాను రాజా. రాధా, దేవుడు ఎదుట దాయకుండా నిజం చెప్పటమే కదా మన దేశ స్త్రీల ఆచారం. మిస్టర్ మురళి, నేను శారీరకంగా చెడిపోయాను, నా మనసు పరిశుద్ధంగా ఉంది. కానీ నీకు మనసు, బుద్ధి, జ్ఞానం అన్ని చెడిపోయాయి. రాధా, షట్ అప్. కాల్ మీ మిస్ రాధా విత్ రెస్పెక్ట్. నీలాంటి హృదయం లేని వాడితో సంసారం చేయటానికి కోర్టుకు వెళ్లి పోరాటం కంటే జీవితాంతం విధవరాలుగా ఉండటమే ఎంత మేలు. నా రాత వేరు, జీవితం వేరని ఎప్పుడైతే నీ నోట్లోంచి వచ్చిందో అప్పుడే నా భర్త చచ్చిపోయాడు. అప్పుడికెందుకు తాళి, అందరిలో ఎగతాళి. రాధా, ఎక్కడికి వెళ్తున్నావు? రాజా, ఇప్పుడు నేను పవిత్రురాల్ని. ఇప్పుడు నాకు నిజమైన స్వేచ్ఛ దొరికింది. నేనెక్కడికైనా వెళ్ళొచ్చు. నేను వస్తాను. రాధా, ఒక్క మురళిని ఆధారంగా చేసుకుని దేశంలో అందరూ చెడ్డవాలనుకోకు. నన్ను నిజంగా స్నేహితుడు అనుకుంటే నా ఇంట్లో నువ్వు నిశ్చితంగా ఉండొచ్చు. భాస్కర్, నువ్వు చదివిన చదువుకి నీకు దొరికిన పని ఇదా? లేదు కస్తూరి, నేను చదివిన చదువు నాకు వేసిన శిక్షది. ఆ రోజు మీ అమ్మతో పెద్ద ఉద్యోగం వచ్చిందని చెప్పా, అది అబద్ధం కదా? నేనే చస్తూ బతుకుతున్నాను. నిజం చెప్పి ఆవిడ్ని చంపుకోమంటావా? బడికెళ్ళి చదువుకోలేకపోయానా అని నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. కానీ ఇప్పుడు నిన్ను చూశాక చదువుకోవడానికి వీలు దొరకపోవటమే నాకు మంచిదైందనిపిస్తోంది. కస్తూరి, నేనిలా రిక్షా తొక్కి బతుకుతున్నానని పొరపాటున కూడా మా అమ్మతో అనకే. ఏ? నేనేదో పెద్ద ఆఫీసర్ని అయిపోతానన్న నమ్మకంతో మా అమ్మ ఎంతో కష్టపడి నన్ను చదివించింది. ఈ పరిస్థితుల్లో నన్ను చూసిందంటే ఆవిడ ఒక్క నిమిషం కూడా ప్రాణాలతో ఉండదు. నా చదువు ఎలాగో ఆవిడ్ని సంతోషపెట్టలేకపోయింది. అట్లీస్ట్ ఈ అబద్ధమైన ఆవిడ్ని సంతోషపెట్టని. కుడి ఎడమైతే పొరపాటు లేదు, అడిపోలేదు. రేయ్, నీకెంత ధైర్యంరా? పోలీసోడని కూడా చూడకుండా తప్ప తాగేసి వచ్చి నా సైకిల్ మీద పడతావా? భలే తమాషాగా ఉంది. బండి నడపడం చేత కాకుండా నాకే డాష్ ఇచ్చి ఇప్పుడు నన్నే అడుగుతున్నావా? ఎగస్ట్రాలు మాట్లాడావంటే మక్కిలు ఎరగొట్టి లోపల తోసేస్తా, జాగ్రత్త. తర్వాత చూద్దాం నన్ను లోపలికి తెసేది. ముందు సైకిల్ కి లైట్ వేసి. రేయ్,
బెల్ ఉంది కదరా. బెల్ల ఎవరు అడిగారు? లైట్ ఎక్కడ? లేదంటే కోర్టులో కేసు పెడతా. లైటా? లైట్ ఎక్కడా? ఇక్కడే ఉండాలి. వెతుకో, బాగా వెతుకో. ఎక్కడికి పోయింది? సరే రా, ఏ? ఇన్స్పెక్టర్ గారికి చెబుతూ గారు పదా. నన్నే స్టేషన్కి రమ్మంటావా? చెప్తా పదా. నన్నే స్టేషన్కి రమ్మంటావు నువ్వు? రా, కటకటాలు వెనక్కి పెట్టి ముఖం పచ్చడి చేస్తే అప్పుడు తెలుస్తుంది నేను ఎవరో. రా, నువ్వు లోపలికి రారా, అప్పుడు చూపిస్తా. ఆ? రై ఆగా, ఆగరా రై. ఏయ్ ఏంటి గోల? లేవరా, లేచి నించో. అయ్యయ్యో, ఆయన పెద్ద మనిషి. పెద్ద మనిషి ఎదురుగా నిలబడకూడదని నాకు చెప్పారు. నువ్వే చెప్పు. సార్, ఈడు ఫుల్లుగా తాగి అందరితో గొడవ పడుతున్నాడు సార్. అయ్యయ్యో అయ్యయ్యో సార్, నేను తాగేసి ఎవరినైనా గుద్దానా? ఎవరితోనైనా గొడవ పడ్డానా? అంతే అబద్ధం సార్. ఎవరైనా సాక్షులు ఉన్నారేమో అడగండి, అడగండి. అతను అడిగితే సమాధానం చెప్పు. అతను సమాధానం చెప్పలేడు సార్. నీళ్లు నవ్వులుతున్నాడు చూడండి, ఎలా నీళ్లు నవ్వులుతున్నాడు. ఇతనికో సైకిల్ ఉంది సార్. విషయం ఏమిటంటే ఆ సైకిల్ కి బెల్ ఉంది కానీ మోగదు, బ్రేక్ ఉంది కానీ పడదు, లైట్ ఎక్కడో వేలాడుతుంది కానీ అది వెలగదు. మొత్తానికి చెప్పాలంటే పాత బస్సు లాంటి బండిని పెట్టుకున్నాడు. ఆ బండితో నాకు డాష్ ఇచ్చి ఇక్కడికి వచ్చి ఇలా కథలు అల్లుతున్నాడు చూడండి సార్. ఏవయ్యా, మన డిపార్ట్మెంట్ పేరు చెడగొట్టడానికి నువ్వు ఈ పోలీసు ఉద్యోగంలో చేరావా? అయ్యో సార్, అలా అనకండి సార్. ఆయన చేరకముందే డిపార్ట్మెంట్ చెడిపోయింది సార్. ఈయనకి సరిగ్గా బుద్ధి చెప్పండి సార్. నన్ను ఎప్పుడు సోంబేరి 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 అంటున్నాడు సార్. ఇతను అంటున్నావే, నువ్వేంటంట ఇలా రోజు తాగితే నీ పెళ్ళాం బిడ్డలు ఎవరు చూస్తారయ్యా? నేను తాకపోతే మాత్రం నా పిల్లల్ని ఎవరు చూస్తారు? నేను మందు తాగడం వల్ల మందు ఖర్చు అవుతుంది, దాంట్లో పని చేసే వాళ్ళకి నలుగురికి పని దొరుకుతుంది. అందుకే సార్ నేను తాగుతున్నాను. ఇలా మాట్లాడడానికి సిగ్గా లేదు? కన్న బిడ్డలు కూలి పని చేసి కష్టపడుతుంటే బాధ్యత ఉండాలయ్యా. సార్, మీరు ఇప్పుడు చెప్పారు కదా సార్, నేను అక్కడి నుంచి తాగను సార్. నిజంగా నేను అక్కడి నుంచి తాగను సార్, ఏమైనా సరే. రై, ఇన్స్పెక్టర్తో ఏమన్నావురా? నువ్వు ఎవడైనా రోడ్లో లైట్ బెల్ లేకుండా వెళితే ఒక్కొక్క దానికి 5 రూపాయలు ఫైనాన్స్ తీసుకుంటావు కదా, అలాగే నువ్వు నాకు బ్రేక్ పడని దానికి ఒక పెగ్, లైట్ లేనందుకు ఒక పెగ్కి, బెల్ లేనందుకు ఒక పెగ్కి ఇచ్చేవనుకో, నా బాటికి నేను మెదలకుండా పోయేవాడిని కదా. ఓ మాట చెప్పనా, నీకు తెలివి లేదు, బతుకు తెరుగు తెలియదు. ఈ జన్మలో నీకు ప్రమోషన్ రా. రాయ్, పచ్చడి చేస్తా. మళ్ళీ జన్మలో కూడా కానిస్టేబుల్. ఇన్స్పెక్టర్ పిలుస్తున్నారు, వచ్చి నీ పని చెప్తా. ఎంత విచిత్రమో చూసారా? ఒక ప్రక్కన ప్రభుత్వమే బ్రాందీ కొట్లు పెట్టించింది, ఇంకో పక్క మద్యపానమే సంసారాలు కూల్చేస్తుందని ప్రచారం చేస్తుంది. ఒకే ప్రభుత్వం రెండు చేస్తుంది. ఇందులో నేను ఏది అనుసరించాలి? దీనికి సమాధానం కావాలంటే నేను కోటర్ కొట్టి రావాల్సిందే. ఏంటే లెక్చరర్ గా లైన్ వేసేస్తున్నావు? పోవే. హాయ్ లక్ష్మి. వచ్చి చాలాసేపు అయిందా? ఇప్పుడమ్మా, రమ్మా కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇదిగో ఇది తీసుకో. ప్రతి నెల వచ్చినప్పుడల్లా పళ్ళు బిస్కెట్లను ఏవేవో తీసుకొస్తున్నారు. మీ ప్రేమ అభిమానం లభించటానికి అనాథనైనా పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఉంటాను. లక్ష్మి, నెలకోసారైనా నిన్ను చూడకుండా ఉంటే నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. నిన్ను చూస్తున్నప్పుడల్లా కనపడకుండా పోయిన నా కూతుర్ని చూసిన తృప్తి కలుగుతోంది. అమ్మా, మీరు ప్రతి నెల ఇక్కడికి వస్తున్నారు కానీ ఒక్కసారి కూడా మీరు నన్ను మీ ఇంటికి తీసుకెళ్ళరా? మా ఇంటికా? వద్దమ్మా, నువ్వు అక్కడికి రాకూడదు. మీ ఇంట్లో చాలా మంది పిల్లలున్నారా? అవునమ్మా, చాలా మంది పిల్లలున్నారు. అంతమంది ఉన్నా మీరు నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారంటే అది నా అదృష్టం. ఎప్పుడైనా దగ్గరగా ఉండే పిల్లల కంటే దూరంగా ఉండే పిల్లల మీదే అమ్మకి ప్రేమ ఎక్కువ. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్న మీ పిల్లల్ని చూడాలని నాకుండదా అమ్మా? ఒక్కసారి మీ ఇంటికి నన్ను తీసుకెళ్ళమ్మా. ఆ కాలం రాకుండా పోతుందా? అప్పుడు నిన్ను తప్పకుండా తీసుకెళ్తానమ్మా.